నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చలనచిత్ర రంగాలలో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక అదృష్టం కానీ లేదా ఇంకో రూపంలో కానీ ఒక స్టాండర్డం కానీ ఒక ట్రెండ్ నడుస్తున్నట్టు ఒక వెలిగినట్టుగా వెలుగుతూ సడన్గా ఆ హీరోలు కానీ ఆ హీరోయిన్ కానీ కొంచెం ప్రభ తగ్గిపోతుంటుంది. అలా చెప్పుకోదగినటువంటి విషయాలలో హీరోగా నటించినట్టు హర్నాథ్ గారు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ హర్నాథ్ గారి సినిమాలు అంటే అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు ఈరోజు కూడా గుర్తుంటాయి. అంత మహానటుడు కంటిన్యూగా సినిమాల్లో మళ్ళీ లేకపోవడం, ఆయన అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలను కూడా మనతో ఉన్నటువంటి ఇమ్మడి రామారావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఈ తెలుగునాట ఒక సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో ఎక్కడ పెళ్ళైనా సీతారామ కళ్యాణం పాట, కళ్యాణం చూద్దాం రండి అని వస్తుంటుంది. ఖచ్చితంగా హర్నాథ్ గారు నటించిన, శ్రీరాముడిగా నటించిన చిత్రం అంటే ఇప్పటికి కూడా కాదు, ఇంకెప్పటికి ఇంకో 50 తరాలైనా ఆ పాటకు తిరుగులేదు. అలాంటి గొప్ప చిత్రాలు నటించిన హర్నాథ్ గారు ఆ తర్వాత చాలా చిత్రాలు దాంతోపాటు కానీ ఒక ఎన్టీ రామారావు, కృష్ణ స్టాండప్ నడుస్తూ అలా ప్రభ అంతా కూడా కంటిన్యూ అవుతూ అలా తరానికి వారసులు వచ్చేంత వరకు కూడా ఉంది. మరి ఎందుకో హర్నాథ్ గారు ఆ విధంగా ఉండాల్సిన అవకాశాలు ఉండే కానీ సినిమా అవకాశాలు తగ్గిపోవడమా, ఆయన సినిమాలు స్వయంగా బంద్ చేసుకోవడమా, ఏం జరిగింది? మార్కెట్లో ఏమైనా ఆయన బిజినెస్లో ఏమైనా తగ్గిపోవడం జరిగిందా? హర్నాథ్ గారి కెరీర్ అంతా ఎలా ఉంది? సంక్షిప్తంగా చెప్పుకుందామండి, తర్వాత ఆసక్తికరమైన అంశాలను మాత్రమే మనం చెప్పుకుందాం. ఓకే సార్. హర్నాథ్ ఎడ్యుకేషన్, నేను పిఆర్ కాలేజీకి వెళ్ళేసరికి అంతకుముందే పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఏ చదువుకున్నాడు. ఆ గోడల మీద ఓట్ ఫర్ ప్రెసిడెంట్ హర్నాథ్ రాజు అని ఉండేది. అక్కడ ఓ కాలేజీ లైఫ్ వెలగబెట్టడం హర్నాథ్ గారు వెలగబెట్టినట్టుగా ఎవరు వెలగబెట్టలేదు. అంత బాగా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో హర్నాథ్ గారి పేరు చెప్తే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఏకమైపోతుండేవారు అన్నమాట. అలాగా ఒకసారి సిటీ ఎంపోరియం అని కాకినాడలో మంచి సెంటర్ అన్నమాట. ఇప్పుడు సెంటర్ మాల్ అలాగా అప్పుడు సిటీ ఎంపోరియం అని ఇప్పుడు కాదు, ఒక 60 సంవత్సరాల ముందు మాట ఇది. ఒక 60 సంవత్సరాలు అంటే ఆయన 60-70 సంవత్సరాలు అవుతుందండి. ఆయన చదువుకుంటున్నప్పుడు తాలూకు మాట ఇది. అయితే ఎవరో పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళని కొట్టారు. ఆ విషయం హర్నాథ్ తెలిసింది. అంతే. ఆ సిటీ ఎంపోరియం ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి అంత ఐటమ్స్ ఉండేవన్నమాట. మొత్తం సిటీ ఎంపోరియం, రాజు ఎంపోరియం, 3 ఎంపోరియంలు ఉన్నాయి. 3 అన్నదమ్ములు. కాకినాడకి ది బెస్ట్ షాపింగ్ మాల్స్ అంటే వాళ్ళే. 3 షాపింగ్ మాల్స్ ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు నష్టం వచ్చేది. అంటే వీళ్ళు దాడి చేశారా లేకపోతే వీళ్ళే దాడి చేశారు? దాడి ఎలా చేశారు అడగనే. ఆ రోజుల్లో ఉల్లిపాయ బాంబులతో దాడి చేశాడు. ఉల్లిపాయ బాంబులు అంటే చేతిలోంచి మామూలు చేతితో పట్టుకుని కాల్చేవారట ఉల్లిపాయ బాంబులు. ఒకటి చెయ్యి పేరుతే చెయ్యి ఎగిరిపోతుంది. ఆ షాపు వాళ్ళు ఇతన్ని ఈ స్టూడెంట్ కొట్టారు. ఎవరో స్టూడెంట్ని కొట్టినందుకు క్షమాపణ చెప్పమంటే వాళ్ళు చెప్పకపోతే మొత్తం 3 సిటీ ఎంపోరియంలు కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఆయన. నాయకత్వం అలా ఉంది ఆ రోజులు. అది మన ప్రేక్షకుడికి తెలీదు, అది తెలుసుకుంటారని అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను నేను. తర్వాత నాటకాలలో ఇక్కడ హర్నాథ్ రాజు, సుబ్బరాజు అని 2 అన్నదమ్ములు. హర్నాథ్ రాజు చాలా అందంగా ఉంటాడు. పిఠాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు హర్నాథ్ రాజుది. కానీ పిఠాపురం ఏం చదువుకున్న ఊరు. పిఠాపురం నుంచి రోజు కూడా కాకినాడ వచ్చేస్తుండేవాడు, చదువుకొని వెళ్తుండేవాడు. కాకినాడలో ఎప్పుడు చూసినా నాటకాలు ఆడటమే. ఆ నాటకాలు దంటు భాస్కర్ రావు గారని కొత్తగా నాటకాలు వేసే వారికి చాలా ప్రోత్సాహం అందించేవారు. కాకినాడలో మన మంత్రి ప్రకటన వారి తాలూకు వీధికి ముందే రోడ్డు మీదకి రాగానే మెజెస్టిక్ టాకీస్ ఒకటి ఉంది. ఆ మెజెస్టిక్ టాకీస్ ఎవరు తెలిసినండి, కాకినాడలో కళాకారులు అందరూ కూడా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని పెట్టుకున్నారు. ఆ హ్యాపీ క్లబ్ తాలూకు మూలధనంతో సినిమాలు కట్టించారు. అబ్బాబా. ఇప్పుడు ఆ సినిమాలతో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి.
అక్కడ. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు, అందులో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఎవరున్నారు తెలుసండి, లెక్క పెట్టుకోండి. రేణం గారు, జోగినాథం, రేణం గారు గురువు గారు జోగినాథం గారు, హర్నాథ్, ఆదినారాయణరావు, అంజలిదేవి, సి పుల్లయ్య తాలూకు కొడుకు సిఎస్ రావు, కౌండిన్య, బిఎస్ సుబ్బారావు, తర్వాత బాలయ్య, ఎస్వి రంగారావు గారు, అంజలిదేవి, కల్పనారాయ్, తర్వాత ఏమో అక్కడ చాలామంది, అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా, ఇండస్ట్రీలో సూర్యకాంతమ్మ, అలాంటి సెలబ్రిటీగా వీళ్ళందరూ సినిమా వాళ్ళలో సగం మంది అక్కడ వాళ్ళే. ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నటీనటులందరూ ఉండవచ్చు. అంతా కూడా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే నేను అక్కడ ఉండేవాడిని కనుక నేను ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. కానీ చాలా బాగా తీర్చిదిద్దేవాళ్ళు అక్కడ. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు నటులు. వాళ్ళకి నటన గురించి తప్ప ఇంకో దాని గురించి తెలీదు. అది అలా వస్తారు, ఏదో టీ తాగేస్తారు, ఆ బాయ్ ఉంటాడు. ఇక్కడ క్లబ్ అంటే ప్యాకెట్ ఆడడం కాదు. అక్కడ క్లబ్ అంటే డైలాగు, క్లబ్ అంటే పద్యం, క్లబ్ అంటే పాట, క్లబ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్. ఇది మాట. ఎంత సంస్కార భరితంగా ఉండేదో క్లబ్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. వాళ్ళు దంటు భాస్కర్రావు గారని అప్పుడు ఎమ్మెల్యే కూడా చేశాడు ఆయన. ఆ క్లబ్కి ప్రెసిడెంట్ అన్నమాట ఆయన. అంటే ఎవరికైనా సరే సినిమాల్లో ఆర్టిస్టులుగా బాగా చేస్తున్నట్టయితే ఇంకా నువ్వు ఉండదు, మద్రాసు వెళ్ళిపో అని పంపించేవాడు అన్నమాట. అక్కడ మద్రాసు మొట్టమొదటిసారిగా వెళ్ళిన వాళ్ళు ఎవరంటే సి పుల్లయ్య, దర్శక పితామహ. ఆయనతోనే ఇండస్ట్రీ వచ్చిందన్నమాట. మొదట ఆ సి పుల్లయ్య గారే ఇండస్ట్రీలో పితామహుడు. దాని తర్వాత మా సి పుల్లయ్య కొడుకు సిఎస్ రావు గారు, సి పుల్లయ్యకి స్నేహితులు మన రేణం గారు. తర్వాత ఏమో నల్లరామూర్తి, కాకినాడ చాలామంది ఉన్నారు, సీతారాము, నల్లరామూర్తి అన్నమాట. అయితే సూర్యకాంతమ్మ. అయితే అక్కడ వెళ్ళి హర్నాథ్ గారు ఎక్కడో వాణి మహల్ దగ్గర నుంచుంటే రామినేడు గారు చూశారండి. చూసిన తర్వాత ఏంటి కుర్రాడు ఇంత అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు అని ఆయన్ని పిలిచి ఒకసారి స్టూడియోలో కనిపించు బాబు అంటే కనిపించాడు అన్నమాట. కనిపిస్తే ఓ డైలాగ్ చెప్పంటే డైలాగ్ చెప్పాడు. అదిరిపోయింది డైలాగు. హర్నాథ్లో ఉన్న గొప్పదనం అంటే మీరు డైలాగ్ చెప్పారనుకోండి, మీరు చెప్పినట్టుగా చెప్పడు. ఆ డైలాగ్ని తను ఓన్ చేసుకొని సాధకం చెప్తాడనమాట. ఈయన యాక్ట్ చేస్తాడా అసలు లేదా, మన మాట పట్టించుకోవటం లేదు అనుకుంటాం, ఆయన యాక్ట్ చేస్తాడు. కానీ ఎలాగే చెప్పడు, బీసుపోయి చెప్పడు. ఎలా వచ్చావు నువ్వు, ఎప్పుడు వచ్చావు నువ్వు, సరే కూర్చో మాట్లాడుకుందాం అంటాడు. అది డైలాగ్ అంట, న్యాచురల్గా ఉంటుంది. అది డైలాగ్ అంట. మొదట్లో కొంగు తినేవాళ్ళు, తర్వాత అలవాటు అయిపోయింది అనుకోండి. ఆ డైలాగ్ మాత్రం ఎలా బీసుపోయి అప్పుడు ఏం జరిగిందంటే అని అదేం ఉండదు. అప్పుడు చాలా లూజ్గా చెప్తారన్నమాట. అది కాదు రాధా అని ఎలా అంటాడు తప్ప మరి డైలాగ్లాగా బీసుపోయి చెప్పడమాట. దాంతో ఆయనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చి హీరోగా సినిమా తీశారు.